ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే, గెస్ట్ కన్నా ముందు చెప్పుకోవాలనంటే ఆయన ఒక హీరో, ఆయన ఒక విలన్, ఆయన ఒక మల్టీ టాలెంటెడ్ అనుకోవచ్చు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆయన వాయిస్ అంటే ఇప్పుడు జనరల్గా మనుషులకందరికీ ఒక్కొక్క డిఫరెంట్ వాయిస్ ఉంటుందేమో, కానీ ఆయనకి ఒక సింహం లాంటి వాయిస్. యాక్టర్ వశిష్ఠ సింహ గారు మనతో పాటు ఉన్నారు. మీ సిగ్నేచర్తోనే స్టార్ట్ చేద్దాం. సిగ్నేచర్ అదేంటది? మీ సిగ్నేచర్ ఏంటో మీకు తెలీదా సార్? తిప్పండి సార్ మీసము. స్టార్ట్ చేయండి. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, సో దీనిలో కూడా మీరు ఉన్నారు కదా. కేజీఎఫ్ 3లో కూడా ఉంటారా? నారప్ప మూవీలో వెంకటేష్ గారితో నటించడం అంటే తెలుగులో అదే ఫస్ట్ ఫిల్మా సార్? తెలుగులో నేను ఫస్ట్ అంటే నేను సింగర్గా ఎంట్రీ ఇచ్చాను. ఓకే. వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, చాలా సంవత్సరాలుగా మంచి ఫ్రెండ్. ఇప్పుడు మన ఓదలా 2కి ఆయన మ్యూజిక్ చేశాడు. సార్ మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. లవ్ అయితే చేసాం. నేను చాలా రివోల్ట్ చేస్తారు, అది ఇది ఫుల్ యాక్షన్ సీన్లు ఉంటాయేమో అని అంత ఆలోచించి మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి అని ఫుల్ ప్లాన్ వేసుకుంటూ వెళ్తే, ఇప్పుడు ప్రియా గారు మీ వైఫ్, మీకు ఎలా పరిచయం సార్? నాది అంటే మన ఇద్దరం అంటే గెస్ట్గా ఒక సినిమా ప్రీమియర్కి వెళ్ళాము అక్కడ బెంగళూరులో. సో వెళ్ళినప్పుడు సినిమా షో అయిపోయింది, అలా నించుని ఉంటే తను పరిగెత్తుంటూ వచ్చి, అంత పెద్ద స్టార్ అయినా ఇలా వచ్చి నాతో యష్ గారు, వెంకటేష్ గారు. యష్ చూస్ వన్ ఓన్లీ. చూస్ వన్. ఓకే. యష్ గారు, కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారు. అవును. ఇరికిస్తున్నారండి. ఐ డెఫినెట్లీ. మీ డేట్ ఆఫ్ బర్త్లో మంత్ వద్దు, ఇయర్ వద్దు, డేట్ చెప్పండి. మంత్ వద్దు, ఇయర్ వద్దు. 19. ఓకే. కార్ నెంబర్? 7499696979. ఎన్ని కార్లు సార్? ఏదో ఉన్నాయి. కార్ పిచ్చండి. కార్ పిచ్చా? ఓకే. అంటే మొత్తానికి ఎన్ని ఉండొచ్చు? ఎంత ఉంటాయి లేండి. I want to own like at least 100 cars in 100 life. cars in life. అదొక అంబిషన్. మీ ఇన్స్పిరేషన్? చాలా మంది ఉన్నారు, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కళ్ళు లైఫ్కి ఇన్స్పిరేషన్. లవ్ మీద ఒపీనియన్ ఏంటి సార్? లవ్ ఇస్ డివైన్. ఇంకా డీప్గా చెప్పాలంటే దేవుడు అని మనకి కనిపించని, అర్థం చేసుకోవడానికి ఎంత ట్రై చేసినా ఇంకా ఏదో మిగిలిపోయింది అనేటువంటి ఫీలింగ్ అయితే వస్తుంది కదా. దేవుడు అంటే దేవుడిని ఒక వర్డ్లో మీరు ఎక్స్ప్రెస్ చేయలేరు. వెల్కమ్ టు అనంతరం మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే, గెస్ట్ కన్నా ముందు చెప్పుకోవాలనంటే ఆయన ఒక హీరో, ఆయన ఒక విలన్, ఆయన ఒక మల్టీ టాలెంటెడ్ అనుకోవచ్చు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆయన వాయిస్ అంటే ఇప్పుడు జనరల్గా మనుషులకందరికీ ఒక్కొక్క డిఫరెంట్ వాయిస్ ఉంటుందేమో, కానీ ఆయనకి ఒక సింహం లాంటి వాయిస్. నిజం చెప్తున్నాను, మీరు ఇప్పటికీ గెస్ట్ చేస్తుండొచ్చు ఎవరని. యాక్టర్ వశిష్ఠ సింహ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు? సూపర్ సార్. ఏంటి సార్ బేస్ పోయింది ఆ వాయిస్లో? టైర్డ్ అయ్యారా సార్? మీ వాయిస్ కోసమే ఇంటర్వ్యూ కోసం వచ్చాను నేను. అయితే మొదలెడదాం రండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టైం, వాల్యుబుల్ టైంకి లైక్ వైస్. ఓకే సార్, ఇప్పుడు సక్సెస్ఫుల్గా బ్లాక్ బస్టర్గా రన్ అవుతున్న ఒడేలా టూర్ గురించి, సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? స్క్రీన్లో అయితే అసలు నిజంగా బూజ్ బంప్సే మీ యాక్టింగ్కి. థ్యాంక్ యూ. ఎక్స్పీరియన్స్ అంటే టోల్డ్ యూ మెనీ, ఐ టోల్డ్ మెనీ టైమ్స్ కదా. వదిలా అనేది ఒక ఫ్రాంచైజ్ ఏదైతే ఉందో అదొక సినిమా కాదు, అదొక టీం కాదు, నాకు అదొక ఫ్యామిలీ. అండ్ మనందరం కలిసి చక్కగా ఏదో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ కలిగించాలి ఆడియన్స్కి ఒక ప్రయత్నంలో ఉంటాం. సో ఎంత మంచి ఫ్యామిలీని నాకు ఇచ్చినందుకు సంపత్ గారికి ఎప్పుడు నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటా. ఇట్ ఈస్ బ్యూటిఫుల్. అంటే నాకు యాజ్ అన్ యాక్టర్ ఐ ఆల్వేస్ కీప్ సర్చింగ్ ఫర్ సమ్ పెక్యులియర్ క్యారెక్టర్స్ అండ్ రోల్స్. సో అలాంటి ఒక జర్నీలో నా యాక్టింగ్ కెరియర్లో నాకు వచ్చిన నచ్చిన
వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్ అంటే తిరుపతి. అది ఒక దోబి ఇన్నసెంట్ అమాయక దోబిగా స్టార్ట్ అయిన క్యారెక్టర్ ఇప్పుడు ఇలా గోస్ట్గా వచ్చే వరకు ఈ ఒక క్యారెక్టర్ తీసుకున్న మలుపు, అందులో ఉన్న వేరియేషన్స్, ఇది చాలా చాలా నాకు ఐ ఎంజాయిడ్ థరోలీ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే, ట్రైలర్లో చూసుకుంటే శివుడి కోసం ఒక డైలాగ్ ఉంటుంది. ఆయన ఒక శివయ్య ఊరూరు బిచ్చం ఎత్తుకుంటారు అనేది ఒక డైలాగ్ ఉంది. సో మీ పర్సనల్ వచ్చేసరికి మీ ఇన్స్టా పేజ్లో ఒక పోస్ట్ ఉంటుంది శివయ్యది. ఇంకా పర్సనల్గా చాలా పూజలు చేస్తూ ఉంటారు, సో రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాము. సో శివభక్తులుగా మీరు మీ స్క్రీన్లో ఉన్న డైలాగ్కి కంపారిజన్ చెప్పండి సార్ ఒకసారి. కంపారిజన్ అంటే ఇది ఎలా చెప్పచ్చు, మీరు తీసుకున్నారా ఆ ఇట్స్ డైలాగ్? కాంట్రడిక్షన్ అండి. అంటే దేవుణ్ణి నమ్మనోడికి ఇలా కనిపిస్తాడు, నమ్మినోడికి ఇదే చాలా అంటే సుప్రీం పవర్ లార్డ్ శివ అంటే. సరిగా ఒంటి నిండా బట్టలు కూడా వేసుకోడు, అదే పాములు పుర్రెలు వేసుకుంటాడు, బూడిద పూసుకుంటాడు. సో భక్తితో మనం ఏమంటారు బిల్వపత్ర అంటాం కదా, సో అది ఇచ్చినా సరిపోతుంది అంటారు. ఇవన్నీ ఏంట్రా అని అనుకుంటే దట్ ఈస్ లార్డ్ శివ ఫర్ యూ. హీ ఈస్ ద సుప్రీం పవర్. హీ డజంట్ హ్యావ్ టు హ్యావ్ ఎనీథింగ్. మనం ఏ ఆఫర్ చేయనక్కర్లా. చిన్న చిన్న విషయాలు అతనికి చాలా గొప్పగా ఫీల్ అవుతాడు, భక్తికి రెస్పాండ్ చేస్తాడు, మాట్లాడతాడు అని చాలా కథలు చాలా చెప్పడం విన్నాం మనం. సో అలాంటి భక్తితో చూస్తే అలా, భక్తి లేక చూస్తే ఇలా. సో ఏదోలాగా మనం శివుణ్ణి తెలుసుకుంటున్నాం అంతే. సో అది ప్రార్థనే. శివనామస్మరణ ఇస్ అ ప్రేయర్ బై ఇట్ సెల్ఫ్. ఓకే సార్, ఇప్పుడు మీరు శివయ్యని బాగా ప్రార్థిస్తారు, పూజిస్తారు, ఇలా డివోషనల్ కూడా బాగా కనెక్ట్ ఉన్నారు కదా మీరు స్పిరిచువల్గా. సో మీ పీస్నెస్ కోసం వెళ్తారా, మీరు నమ్మి వెళ్తారా, ఎలా ఏంటి మీరు? ఇండివిజువల్ టేక్ అబౌట్ ద డివైన్ పవర్ అంటే నాకు ఒక ఫ్రెండ్ లాగండి. మనకి ఏదో ప్రాబ్లం అనుకోండి, మళ్ళీ వెళ్ళి దేవుడికి చెప్పుకుంటాం. మనకేదో మంచి జరిగింది అనుకోండి, దేవుడికి వెళ్ళి థ్యాంక్స్ చెప్తాం. ఏదో మంచి పని చేయాలంటే గుడికి వెళ్ళి మొక్కుని వస్తాం. సో మన ప్రతి స్టేజ్లో, ప్రతి అడుగులో మనల్ని ఏదో ఒక పవర్ మనల్ని ఇట్స్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్ అని ఆలోచిస్తే అది దేవుడు నమ్ముతాం కదా, దేవుడిని నమ్మేటోళ్ళకి ఇది. సో ఇలా ఉన్నప్పుడు అండ్ ఎన్నోసార్లు నేను నా వరకు చెప్పాలంటే ఏదో అనుకుని జరగకపోతే నేను గుడికి రాను, నేను చూడను అని అలా నేను మాట్లాడుకునేలాగా. సో ఆ ఒక జర్నీ కూడా అది చేశాను ఈ లైఫ్లో. 2-3 సంవత్సరాలు గుడికి వెళ్ళలేదు నేను. సో అది అసలు నమ్మకపోతుండే మీరు గాడ్ని? నమ్మకపోతుండేని కాదు, అది దేవుడితో ఒక ఛాలెంజ్. నేను ఇది ఇలా నడుస్తుంది అనుకున్నా, ఇది ఏదో జరగలేదు కదా, నువ్వు నాకు వద్దు, నేను చూడు, నేను దగ్గర రాను అని. సో అలా. సో ఐ ఫీల్ ద డివైన్ పవర్ ఇస్ లైక్ అ ఫ్రెండ్ హూ గివ్స్ యూ ఎవ్రీథింగ్ బట్ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. సో దట్ ఈస్ డివినిటీ. ఓకే, మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం కానీ, డివోషనల్గా స్పిరిచువల్గా బాగా వెళ్ళడం కానీ, ఒక కంటెంట్ పరంగా కానీ, మీ యాక్టింగ్ కానీ, ఇదంతా పాజిటివిటీ కానీ మీకు ఎలా అనిపిస్తుంది? దిస్ ఈజ్ సంథింగ్ వి వర్క్ ఫర్. అంటే మనకి ప్రతి సినిమా మంచి సినిమా తీయాలని ట్రై చేస్తాం, మంచిగా ఆడాలని కోరుకుంటాం, జనాలకి నచ్చాలని ఆశిస్తాం, మంచి కలెక్షన్ కొట్టాలి, ప్రొడ్యూసర్ పాకెట్స్ నిండుగా డబ్బులు రావాలి అని ఎదురు చూస్తాం కదా. సో దట్ ఈస్ వాట్ వి వర్క్ ఫర్. అండ్ అది జరిగినప్పుడు ఇట్స్ లైక్ దెర్ ఇస్ నో బెటర్ జాయ్ ఇన్ ద వరల్డ్ ఫర్ అస్. ఎందుకంటే సినిమానే మనం బతుకండి. సో మనకి సినిమా తప్ప వేరే పని రాదు, వేరే చేయం. సో ఇలా ఉన్నప్పుడు మన ప్రయత్నం జనాలకు నచ్చిందంటే దాన్ని మించిన అవార్డు రివార్డులే లేదు. ఓకే సార్, ఇప్పుడు సినిమా ఇంటర్వ్యూ ఇదంతా పక్కన పెట్టేస్తే, మీ సక్సెస్ ఇదంతా పక్కన పెడితే, ఇప్పుడు మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. అది కూడా ఒక సిగ్నేచర్తోని. సో మీ సిగ్నేచర్తోనే స్టార్ట్ చేద్దాం. సిగ్నేచర్ అదేంటది? మీ సిగ్నేచర్ ఏంటో మీకు తెలీదా సార్? తిప్పండి సార్ మీసము. యా, లెట్స్ స్టార్ట్. అంతేనా? మర్చిపోయారా సార్? మీ సిగ్నేచర్ అని మీరు ఎప్పుడు ఫైండ్ చేసుకోలేదా? అంటే మీరు ఇంత పర్టికులర్గా చెప్తుంటే నాకు అది ఏదో ఆలోచిస్తున్నా. చెప్పేసింది మీరే. అది మీసం తిప్పడమే కదా సార్. స్టార్ట్ చేయండి. ఓకే సార్, ఇప్పుడు మీ కెరియర్ తెలుగులో చూసుకుంటే
ఒకప్పుడు పిల్ల జమీందర్లో మీ వైఫ్ కూడా ఒక హీరోయిన్ కదా, సో మీ లైఫ్లో మీ పిల్ల జమీందర్ ఎవరు? ఇప్పుడు జస్ట్ 2.5 months అగో బాబు పుట్టాడు. పేరేంటి సార్? పేరు ఇంకా పెట్టాలి. సో Okay. వెరీ సూన్ విల్ అనౌన్స్. కానీ ఇప్పుడు మన లైఫ్లో పిల్ల జమీందర్ సారే. సరే ఓకే సార్, ఇప్పుడు కెరియర్ స్టార్ట్ అయిన స్టేజ్లో అంటే మీ ఏజ్ ఏంటి ఆ టైంలో, అంటే ఇండస్ట్రీకి రావడానికి రీజన్ ఏంటి? నా కెరియర్ స్టార్ట్ అయినప్పుడు నాకు 24 అండి. సో నేను వద్దు, నాకు సినిమా గురించి తెలీదు, నేను చేయనని చెప్పిన నా ఫ్రెండ్స్ బలవంతంగా నన్ను యాక్ట్ చేయించారు. బట్ అదర్వైజ్ ఐ వాజ్ అన్ యాక్టర్. ఐఎమ్ ఫ్రమ్ థియేటర్స్. సో థియేటర్ డేస్, ఆ థియేటర్ జర్నీ అది వేరు. సో అది నాకు చాలా నచ్చి ఎంచుకున్న ఒక ఫీల్డ్. ఆ తర్వాత సినిమాలకు వస్తా అని ఎప్పుడు ఆలోచించలేదు నేను. నాకు ఎప్పుడు ఆ కోరిక కూడా ఉండేది కాదు. సో అలాంటి సమయంలో ఇలా ఆఫర్స్ వచ్చినప్పుడు నా ఫ్రెండ్స్ ఇద్దరు వాళ్ళు మనం కలిసే చదువుకున్నాం, కలిసే ఉన్నాం, మనకి రాని ఆఫర్ నీకు వస్తుందంటే దే ఫౌండ్ సంథింగ్ ఇన్ యూ. ఎన్నో మంది, వేల కొద్ది లక్షల కొద్ది మంది సినిమాలోకి రావాలి, నేను యాక్టర్ అవ్వాలి అని కోరుకుంటుంటారు, ప్రయత్నిస్తుంటారు. అదేది చేయకుండా నీకు ఆఫర్స్ వస్తుందంటే నువ్వేం పిచ్చోడా, వద్దంటున్నావే, మూసుకొని చేయన్నారు. సో ఓకే లెట్స్ ట్రై అనే, అంటే ఫ్రెండ్స్ పుష్ చేయడం వల్ల మీ టాలెంట్ని గుర్తించి అలా లెగ్ పెట్టారు ఇండస్ట్రీలోకి. అవును. సో దే వర్ సో కైండ్ టు ఆఫర్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ బ్యాక్ టు బ్యాక్ మీ. అండ్ అలా జరిగింది. సినిమాలు ఆ 2 సినిమాలు చేశాను. ఆ తర్వాత ఐ వాంటెడ్ టు విట్నెస్ అ ప్రాపర్ ప్రొడక్షన్. అంటే సినిమా యాక్చువల్ అంటే పెద్ద బ్యానర్ సినిమాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ అని అనుకున్నాను. అదే టైంకి రాజాహులి ఆఫర్ వచ్చింది, యష్తో పాటు చేసిన సినిమా అది. ఆ సినిమాతో యష్ గారు హీ బికేమ్ ద మాస్ హీరో. సో అండ్ ఐ బికేమ్ అన్ యాక్టర్. అండ్ ఆ తర్వాత మళ్ళీ దెర్ ఇస్ నో లుక్ బ్యాక్. ఓకే, KGF 1, KGF 2, సో దీనిలో కూడా మీరు ఉన్నారు కదా, KGF 3లో కూడా ఉంటారా? టీమ్ అనౌన్స్ చేస్తుంది, వెయిట్ చేయండి కొన్ని రోజులు. ఓకే అంటే మీ క్యారెక్టర్ ఉంటుంది అని అనుకోవచ్చా సార్? చెప్పేస్తే సర్ప్రైజ్ ఏముంటుంది, సస్పెన్స్ ఏముంటుంది. ఓకే, నారప్ప మూవీలో వెంకటేష్ గారితో నటించడం అంటే తెలుగులో అదే ఫస్ట్ ఫిల్మా సార్? తెలుగులో నేను ఫస్ట్ అంటే నేను సింగర్గా ఎంట్రీ ఇచ్చాను. ఓకే, మన సేమ్ అజనీష్ లోక్నాథ్ గారే కంపోజ్ చేసిన, అనే నన్ను సింగర్గా లాంచ్ చేసింది అజనీష్ లోక్నాథ్. ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. చాలా సంవత్సరాలుగా మంచి ఫ్రెండు. దాదాపు సేమ్ టైం లైన్లో కెరియర్ స్టార్ట్ అయింది మనది. ఆయన కీబోర్డ్ ప్లేయర్గా, నేను ట్రాక్ సింగర్గా, కోరస్ సింగర్గా స్టార్ట్ అయిన జర్నీ. ఇప్పుడు మన ఓదలా 2కి ఆయన మ్యూజిక్ చేశాడు. బట్ ఇన్ బిట్వీన్ అంటే యాజ్ ఐ టోల్డ్ యూ, నాకు చిన్నప్పటి నుంచి సింగర్ అవ్వాలని కోరిక ఉండే. కెసెట్లోనో లేదా CD కవర్లోనో నా పేరు చూసుకోవాలని ఒక ఐ ఆల్వేస్ వాంటెడ్ టు సీ దట్, విట్నెస్ దట్. అంతవరకు ఒక పాట అయినా పాడాలి, నేను సింగర్ అనే ఒక లేబుల్ చూడాలని అంతే నా డిజైర్ ఉండింది. సో హీ మేడ్ ఇట్ హ్యాపన్. కిరిక్ పార్టీ కన్నడ, కిరాక్ పార్టీ తెలుగు వర్షన్లో కూడా పాడించాడు. అండ్ దట్స్ హౌ ఐ స్టార్టెడ్ మై జర్నీ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆ చైల్డ్హుడ్ డ్రీమ్ కమింగ్ ట్రూ అంటే అది ఈ మనిషి వల్ల జరిగిందంటే, అండ్ ఇప్పుడు ఇంత మంచి మ్యూజిక్ మన సినిమాకి అందించాడంటే దట్స్ గ్రేట్. దట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ కదా. జర్నీ ఆఫ్ సమ్ 15+ years టుగెదర్. ఓకే సార్, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. లవ్ అయితే చేసాం, మ్యారేజ్ అరేంజ్ చేసి వాళ్ళే హడావిడిలో చేసేసారు. ఓకే, అంటే ఒక వీ వర్ సీయింగ్ ఈచ్ అదర్ ఫర్ మోర్ దెన్ 3 years, బట్ ఎవరికి చెప్పకుండా మెయింటైన్ చేసాం, బయట తెలియకుండా. కానీ ఇంట్లో చెప్పిన వెంటనే హడావిడిలో ఎంగేజ్మెంట్ చేసేసారు, డేట్ బాగుందని. ఆ ఎంగేజ్మెంట్ రోజు చెప్పినట్టే నేను చాలా రివోల్ట్ చేస్తారు, అది ఇది ఫుల్ యాక్షన్ సీన్లు ఉంటాయేమో అని అంత ఆలోచించి మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి అని ఫుల్ ప్లాన్ వేసుకుంటూ వెళ్తే తీసుకెళ్ళి నన్ను లవ్ విత్ పెళ్లి చేసుకోవాలని ఉంది అంటే, అవునా ఓకేనే సార్, ఒక 2 minutes అంత సింపుల్గా ఒప్పుకుంటారని అసలు ఎదురు చూడలేదు. కానీ చెప్పిన తర్వాత ఇంకేంటి, దట్ సంథింగ్ ఐ వాంటెడ్ టు కదా. దెన్ ఓకే, మంచి రోజు చూసి ఎంగేజ్మెంట్ చేసుకున్నాం. పెళ్ళి టైం వచ్చేసరికి చూసుకొని ప్రశాంతంగా ప్లాన్ చేద్దాం అనుకుంటే, ఎంగేజ్మెంట్ రోజు నిశ్చితార్థం లగ్నపత్రిక చదువుతారు కదా. సో January 26th డేట్ బాగుంది, December 2nd ఎంగేజ్మెంట్. నేను ఇంట్లో చెప్పింది November mid-లో.
డిసెంబర్ 2కి ఎంగేజ్మెంట్ చేసి జనవరి 26th పెళ్లి ఫిక్స్ చేసి ఓకే అన్ని హడావిడిలో పట్టు చేసేసారు. అప్పటి వరకు అది లవ్ మ్యారేజ్ అవ్వబోతుందనే ఫీలింగ్ ఉండేది. ఎప్పుడైతే వీళ్ళు ఓవర్టేక్ చేశారో మనల్ని, అది టోటల్ అరేంజ్ మ్యారేజ్ అయిపోయింది. అదేంటి అంటే లవ్ మ్యారేజ్ అంటే యాక్షన్స్ ఇవన్నీ ఉండాల్సిందేనా? అనుకున్నాను, అవి జరగల. ఏం జరగలేదు అసలు. పెళ్ళి ఎలా ప్లాన్ చేసాము, ఎలా అంత తొందరగా అయిపోయిందో అసలు ఇంకా రికలెక్ట్ చేసుకుంటే అప్పటికి ఎలా జరిగిందో ఇండస్ట్రీ సర్ప్రైజింగ్. పర్సనా మీరు? 2 years బిఫోరే. 2 years బిఫోర్ మ్యారేడ్. ఓకే ఓకే, అవును కదా. ఓకే, ఇప్పుడు 2 years బిఫోర్ పెళ్లి చేసుకున్నాను. సెకండ్ వెడ్డింగ్ డే రోజు బాబు పుట్టాడు, మన పిల్ల జమీందార్ పుట్టాడు. మన పిల్ల జమీందార్ పుట్టారు. ఓకే సార్, ఇంకొకటి ఇప్పుడు ప్రియా గారు మీ వైఫ్, ఆవిడ కూడా యాక్ట్రెస్ కాబట్టి ఆవిడ యాక్ట్రెస్గా ఉంటే ఇష్టపడతారా, లేదంటే తను ఇంకేదన్నా ప్రొఫెషన్లో ఉంటే ఇష్టమా మీకు? షీ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్ట్రెస్. నేను తన యాక్టింగ్కి ఫ్యాన్ని. వీ యూస్ టు అడోర్ ఈచ్ అదర్స్ వర్క్ బిఫోర్ బికమింగ్ ఫ్రెండ్స్. సో అప్పటి నుంచి అండ్ పిల్ల జమీందార్ కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ సినిమా. అందులో తన పర్ఫార్మెన్స్ అదే ఒక్కటే కాకుండా తను ఒక 48 మూవీస్ చేసింది కెరియర్లో. ఒక్కొక్క సినిమాలోనూ వెరైటీ క్యారెక్టర్స్, వెరైటీ అప్రోచ్, అంత మంచి పర్ఫార్మెన్సు. హీరోయిన్స్ని చాలా చూశాను కానీ మంచి పర్ఫార్మర్ని చాలా తక్కువ మందిని చూశాను. ఆవిడ కూడా ఒక పర్ఫార్మర్ కేటగిరీలో వస్తుంది. సో ఐ ఆల్వేస్ వాజ్ అడోరింగ్ హర్ వర్క్. తను నా భార్య అవ్వబోతుందని ఎప్పుడు ఊహించలేదు. తన ఫస్ట్ సినిమా నుంచి చూస్తున్నా. ఓకే, సో యా, లైఫ్ టైం క్రష్ అది. ఓకే, ఎలా ఉంటుంది సార్ మీ బాండింగ్? అంటే మీ సపోర్టింగ్ కానీ మీ కేరింగ్ కానీ? హస్బెండ్ అండ్ వైఫ్ అంటే అది మామూలుగానే ఉంటుంది కదా ప్రతి ఒక్కరు. ఐ గెస్ అంటే మీకు సజెషన్స్ ఇస్తుంటారా మీ క్యారెక్టర్స్ కానీ మీ యాక్షన్ కానీ చూసి? ప్రతిదీ డిస్కస్ చేస్తాం. తన సినిమా గురించి నేను, నా సినిమా గురించి తను, ఒపీనియన్స్ మాత్రమే షేర్ చేస్తాం. అంటే వి డోంట్ డిసైడ్ ఫర్ ఈచ్ అదర్. నువ్వు ఇది చెయ్యి, ఇది చేయొద్దు అని మనం ఎప్పుడు వి నెవర్ కమాండ్ ఈచ్ అదర్ ఆన్ దాట్ లైన్స్. అండ్ ఒపీనియన్స్ అండ్ ఆల్సో హర్ బీయింగ్ సీనియర్ టు మీ యాజ్ అన్ యాక్టర్. తను చాలా అర్లీగా స్టార్ట్ చేసింది. చైల్డ్ లేబర్ని గెలుపుతూ ఉంటాను అప్పుడు. సో షీ స్టార్టెడ్ యాక్టింగ్ when she was some 15 years old. సో మీకు ఎలా పరిచయం సార్? నాది అంటే మనిద్దరం అంటే గెస్ట్గా ఒక సినిమా ప్రీమియర్కి వెళ్ళాము అక్కడ బెంగళూరులో. సో వెళ్ళినప్పుడు సినిమా షో అయిపోయింది అంటే ఒక బైట్స్ ఆ మాబు అని ఉంటుంది కదా ప్రెస్ మీట్, అలా నించుని ఉంటే తను పరిగెత్తుంటూ వచ్చి నాది ఒక సినిమా గురించి గొప్పగా మాట్లాడింది, నా పర్ఫార్మెన్స్ గురించి. షీ టుక్ టైమ్, షీ కేమ్ టు మీ అండ్ షీ వాజ్ అ బిగ్ స్టార్ ఆల్రెడీ. ఐ వాజ్ జస్ట్ ద బిగినర్. అండ్ అంత పెద్ద స్టార్ అయినా ఇలా వచ్చి నాతో ఇంత మాట్లాడాలి, నన్ను అప్రిషియేట్ చేయాలని అవసరం లేదు విషయం అది. సో ఆ ఒక బ్యూటిఫుల్ జెస్చర్ మేడ్ మీ ఫీల్ లైక్ యూనో వావ్, ఇంత సింపుల్ అరా ఈవిడ అని ఒక ఆ మంచి ఇంప్రెషన్ కలిగింది. ఆ తర్వాత గ్రాడ్యువలీ వి బికేమ్ ఫ్రెండ్స్. అప్పుడు ఇప్పుడు మాట్లాడుకునేటోళ్ళు. తర్వాత వి బికేమ్ క్లోజ్ ఫ్రెండ్స్. వి యూజ్డ్ టు షేర్ మోస్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్ ఫండా, సినిమా ఫండాస్ విత్ ఈచ్ అదర్. అప్పటి నుంచి అలవాటు. ఏదైనా మంచి కథ వింటే, ఈ కథ విన్నా బాగుంది, ఇలాంటి క్యారెక్టర్స్ మీకు పడితే బాగుంటుంది, అలాగా ఒపీనియన్స్ ఎప్పుడు షేర్ చేసుకునేటోళ్ళం. అండ్ అది అలానే కంటిన్యూ అయింది. ఇప్పుడు కూడా వి కీప్ డూయింగ్ ఇట్. ఓకే, మీరు చేసిన హీరోస్లలో కో యాక్టర్స్ది తీద్దాం సార్. సో యష్ గారు, వెంకటేష్ గారు. యష్ ఇస్ చూస్ వన్ ఓన్లీ. Choose one, okay. I started my career with Yash, so I definitely can opt for him. Okay. Rajahuli cinema is the cinema that made me an actor. Okay. Tanatone start ayina journey. Okay, Yash antaru. Okay, Yash garu, Kalyan garu. Kalyan ante Kalyan Ram garu. Avunu. Cinema ani vaste Yash. Family. Choose one only. ఇరికిస్తున్నారండి. చెప్తున్నా కదా, నా కెరియర్ స్టార్ట్ అయ్యిందే యష్ సినిమాతో అన్నప్పుడు ఐ డెఫినెట్లీ విల్ వౌచ్ ఫర్ హిమ్. అంటే ఇది ఎలా, దిస్ ఇస్ గాట్ నథింగ్ టు డూ విత్ ఎవరు గొప్ప ఎవరు అనేది కాదు, కానీ కాబట్టి నాకు అగైన్ యష్. ఓకే, మీ వైఫ్ ఆర్ సన్? వైఫ్ వల్లనే కదా సన్.
అయితే చూస్ వన్. కోర్స్ ఇట్స్ మై వైఫ్. ఓకే సార్, నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి మళ్ళీ మాట్లాడుకోవచ్చు కదా. వన్ థింగ్ ఐ కెన్ టెల్ యూ ఇస్ మే ఎండ్కి ఒక తెలుగు సినిమా రాబోతుంది. ఆ తర్వాత జూన్ జూలై సరికి ఒక కన్నడ సినిమా, వెంటనే ఒక తమిళ సినిమా ఉన్నాయి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్లో మంత్ వద్దు ఇయర్ వద్దు, డేట్ చెప్పండి. మంత్ వద్దు ఇయర్ వద్దు. 19. ఓకే, కార్ నెంబర్? కార్ నెంబరు 7499. 7499. 7499 6969 7979. ఎన్ని కార్లు సార్? ఏదో ఉంటాయి. కార్ పిచ్చండి నాకు. కార్ పిచ్చా? ఓకే, అంటే మొత్తానికి ఎన్ని ఉండొచ్చు? ఎంత ఉంటాయి లేండి. ఎంత ఉంటే ఓకే. బట్ ఐ వాంట్ టు ఓన్ లైక్ అట్లీస్ట్ 100 కార్స్ ఇన్ 100 లైఫ్. కార్స్ ఇన్ లైఫ్ అదొక అంబిషన్. ఇప్పుడు వింటేజ్ కార్స్ నుండి ఏదైతే అప్పటికి ఆ రోజుకి ట్రెండ్లో ఉంటుందో ఆ కార్ వరకు అన్ని కొనాలనే ఆశ అయితే ఉంది. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? 99లో ఉన్నారా? 99 కార్తో ఉన్నారా? అంత దూరం లేదు కానీ వస్తున్నారు. హాఫ్ సెంచరీ ఎందుకు నో, ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఇట్. 100 అయిన తర్వాత మిమ్మల్ని పిలుస్తా, యాడికి పిలుస్తా. ఓకే, అప్పుడు అడగండి ఇది ఎప్పుడు కొన్నారు, అది ఎప్పుడు కొన్నారు. ఓకే సార్, నెక్స్ట్ మీ ఫోన్ నెంబర్లో లాస్ట్ నెంబర్? 2 నెంబర్స్, లాస్ట్ 2 నెంబర్స్. 22. ఓకే, మీ ఫేవరెట్ ఫుడ్? లెమన్ రైస్, దాల్ కిచ్డీ, సాంబార్ రైస్. ఓకే, మీరు మీరు వెజిటేరియన్ కదా, ఎవరైనా తెలియక నాన్ వెజ్ తీసుకొని వచ్చి సర్వ్ చేస్తారా ఎప్పుడైనా? చాలా వెనక వెనక కన్నడ సినిమా సెట్స్లో అలా జరిగింది. ఓకే, టేబుల్ అందరూ టీం మొత్తం అలానే కూర్చుంటే ప్రతి సర్వ్ చేసుకుంటూ వచ్చాడు. తెలియకుండా నా ప్లేట్ కూడా సర్వ్ చేసేసాడు. నాకు ఏమమ్మ ఇదేంట్రా ఇది, నేను తిన్నమ్మా అంటే తినరా ఇదండి ఒక్కోసారి తినండి బాగుంది అంటాడు. నేను తినను బాబు, నేను నాన్ వెజ్ అలవాట్లేదు. బాగుంటుంది, బాగుంది బాగాలేదు అని కాదు, నాకు ఆ స్మెల్, ఆ ఫ్రైడ్ చేసిన ఏది తిన్ను నేను. దయచేసి ప్లీజ్ ఏదో ఒక రైస్, ప్లెయిన్ వైట్ రైస్ ఇచ్చినా ఓకే, పిక్కలతో తినేస్తాను. ఓకే, ఫేవరెట్ స్మెల్? ఐ లవ్ బీటిల్ లీఫ్ స్మెల్, తులసి స్మెల్. మీ ఇన్స్పిరేషన్? చాలామంది ఉన్నారు, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కళ్ళు. లైఫ్కి ఇన్స్పిరేషన్ అంటే స్వామి వివేకానంద. లవ్ మీద ఒపీనియన్ ఏంటి సార్? లవ్ ఇస్ డివైన్. ఇంకా డీప్గా చెప్పాలంటే? దేవుడు అని మనకి కనిపించని అర్థం చేసుకోవడానికి ఎంత ట్రై చేసినా ఇంకా ఏదో మిగిలిపోయింది అనేటువంటి ఫీలింగ్ అయితే వస్తుంది కదా దేవుడు అంటే. దేవుడిని ఒక వర్డ్లో మీరు ఎక్స్ప్రెస్ చేయలేరు. అలాగే ప్రేమ కూడా, లవ్ కూడా. సో ఇఫ్ యూ కెన్ ఎవర్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ లవ్, దెన్ ఇట్స్ నాట్ లవ్. నిజంగా లవ్ని నిజంగానే ఎక్స్ప్రెస్ చేయలేరు కదా. మరి కొందరు వర్డ్స్ చెప్తుంటారు కానీ నా లవ్ ఇట్లా ఉంటుంది అలా ఉంటుందని, అంత ఫేక్ అంటారా? వాళ్ళ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉండొచ్చేమో, నాకు తెలియదు. బట్ యాజ్ పర్ మై అండర్స్టాండింగ్, మై నాలెడ్జ్, యూ కెనాట్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ లవ్ ఆర్ ఎక్స్ప్రెస్ వాట్ ఈస్ లవ్. ఓకే, ఇప్పుడు ఎండింగ్ ఇచ్చేద్దాం సార్ ఒక సాంగ్తోని, అది కూడా మీ ఫేవరెట్ సాంగ్తోని. ఇది మీ ఫేవరెట్ ఏది? నాకు సింగర్ కాబట్టి నాకు చాలా చాలా ఫేవరెట్స్ ఉన్నాయి. సడన్గా మీరు సాంగ్ అన్నప్పుడు అంటే నాకు పాడమంటే పాడడం కొంచెం సార్, అలాంటి సాంగ్ కావాలి. యాక్చువల్లీ మీ వాయిస్ కూడా చాలా డౌన్ అయిపోయింది ప్రజెంట్. ఇది ఒక సాంగ్ ఎందుకో గుర్తొస్తుంది, పాడేస్తా. ఎందుకో గుర్తొస్తుంది, వాయిస్ బాగాలేదు, డబ్బింగ్ చెప్పి పోయింది. బాలమురళి కృష్ణ మాకు బాల్యమిత్రుడే, ఆశ భోస్లే అక్షరాల కూతురే, గులామలి ఉండేవాడు మాకు ఆప్తుడే, ఘంటసాల ఉండేవాడు ఇంటి ముందరే, స్వచ్ఛమైన సంగీతం మీరు ఖచ్చితంగా మా స్వంతం, మరితే హోదెను ಹೊರಟ ಕಾರಣ ನಿನ್ನಯ ಮಿಂಚಿನ ದಾಳಿಯಲಿ, ಕ್ಷಮಿಸು ನನ್ನನು ತಪ್ಪು ನಿನ್ನದೇ, ಬಿದ್ದರೆ ನಿನ್ನದೇ ತೋಳಿನಲಿ, ಗಂಧದ ಹೂವಿಗೂ ದೋಚುವ ಗಾಳಿಗೂ ಎಂತಹ ಸುಂದರ ನೇಹ,
ఆహా సూపర్ సూపర్ సార్. మీ వాయిస్ని ఎన్ని ట్యూన్స్ చేస్తారు సార్? అంటే డైలాగ్ కానీ నార్మల్ కానీ ఒక్కొక్క వాయిస్ వస్తుంది కదా, సింగింగ్లో కూడా డిఫరెన్స్ ఉన్నట్టుంది కదా? అవును, అది సాంగ్ని బట్టి. డిపెండ్స్ ఆన్ సాంగ్ అంటారా? Yeah. అంటే మిమిక్రీ కూడా వచ్చేస్తుంది అయితే. చిన్నప్పుడు చేసేవాడిని, ఈ మధ్య కాలంలో అయితే అసలు నో ఐ ట్రైడ్ అట్ ఆల్. మిమిక్రీ కూడా ఉంది అయితే. ఎప్పుడో చేసేవాడిని చిన్నప్పుడు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో ఉంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.